జాషువా గారు, ఒకరు దేశాన్ని స్వాతంత్రం కోసం పోరాటం చేస్తే మరొకరు తమ జాతి హక్కుల కోసం నిలబడి కలబడేటటువంటి గొప్పైన వ్యక్తుల యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ వ్యక్తుల యొక్క చరిత్రల గురించి, ఈ వ్యక్తుల యొక్క పోరాటాల గురించి, ఈ వ్యక్తుల యొక్క రచనల గురించి సమాజానికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిందిగా సాధారణంగా కోరుతా ఉన్నాం. ఈరోజు మన తెలుగు సాహిత్యంలో పద్మభూషణ్ బిరుదాంకితుడు, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, కళాప్రపూర్ణ ఇట్లా ఎన్నో బిరుదులను పేరును పొందిన మహాకవి, జనం కొరకు సాహిత్యం అని చెప్పిన కవీశ్వరుడు గుర్రం జాషువా గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ గారు మరియు గురుతుల్యులు మిత్రులు నాయకంటి నరసింహ శర్మ గారు, వాల్మీకి సంఘ నాయకుడు మల్ల దేవన్న నాయుడు, క్రాఫ్ట్ టీచర్ బాలమియా, ప్రభుత్వ ఉపాధ్యాయుడు దళిత నాయకుడు ఎస్ఎఫ్ గారు, ఇక్కడికి విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఆ రోజుల్లో గుర్రం జాషువా సాహిత్యం అంటే జనాలకు ఎంతో మక్కువ. ఎందుకంటే కులమతాతీత రహితంగా సాహిత్యాన్ని చెప్పి ప్రజలను మెప్పించిన కవి జాషువా గారు. ఆయన ఎమ్మెల్సీగా కళాప్రపూర్ణ బిరుదు, తర్వాత పద్మభూషణ్ బిరుదు భారత ప్రభుత్వం ఇచ్చింది. గుర్రం జాషువా గారు సెప్టెంబర్ 25న జన్మించి ఆయన ఆ రోజుల్లో కులాంతర వివాహం, తండ్రి గుర్రం వీరయ్య లింగమ్మ, వీరయ్య యాదవ్, లింగమ్మ మాదిగ. ఆ రోజుల్లో వాళ్ళది కులాంతర వివాహం. ఆ రోజుల్లో వీళ్ళ తండ్రి పాస్టర్గా ఉన్నాడు. ఆయన ఆ రోజుల్లో వాళ్ళ గ్రామంలో తర్వాత అక్కడక్కడ చదివి దీపాల పిచ్చయ్య శాస్త్రి సాహిత్య అంటే సహచర్యం పొంది తెలుగు సాహిత్యంలో ఎన్నో కావ్యాలు, ఖండికలు, కవితలు రాశాడు. ఆ రాస్తున్న సందర్భంలో ఆయన కొంతకాలం గుంటూరులో చాట్రగడ్డపాడు, వెనుగొండ అట్లా ఆ ప్రాంతంలో అక్కడ పుట్టి గుంటూరులో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేశాడు. తర్వాత ఆయన ఆ రోజుల్లో తెలుగు సాహిత్యంలో గబ్బిలం అనేది చాలా గొప్ప కవి, అంటే గొప్ప కావ్యం. గబ్బిలం రాసిన గొప్ప కవి గుర్రం జాషువా. గబ్బిలం, పిరదౌసి, ముమ్తాజ్ మహల్, స్వప్న కథ ఇట్లా చెప్పుకుంటూ పోతే క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. బాపూజీ గురించి రాసిండు, బాపూజీ అంటే గాంధీ మరణం అప్పుడు. ఇట్లా ఎన్నో కావ్యాలు రాశారు. ఆయన సాహిత్యంలో గబ్బిలంలో ఒక దళితుణ్ణి కాశీకి, అంటే దళిత నాయకుడిని కాశీకి గబ్బిలం ద్వారా, రఘువంశంలో యచ్చుడైతే ఇక్కడ గబ్బిలం ద్వారా సందేశం పంపిస్తాడు. అంటే ఆ రోజుల్లో దళితులకు దేవాలయ ప్రవేశం లేదు కనుక గబ్బిలం ద్వారా సందేశం పంపి దళితుల యొక్క బాధను వర్ణనలతో వివరిస్తాడు. పిరదౌషిలో ఆ రోజు గజనీ మహమ్మద్ పిరదౌషి అనే కవికి మాటకో బంగారు నాణ్యం ఇస్తే చెప్పుడు మాటలు విని ఆ బంగారు నాణ్యం ఇవ్వకపోతే ఆ కవి యొక్క బాధను రాస్తాడు. శిల్పి కావ్యం రాసిండు, శిల్పుల ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ రోజుల్లో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గుర్రం జాషువా కాలికి గండపండేరం తొడిగి ఈ కవీశ్వరుని పాదము తాకి నా జన్మ ధన్యమైంది అంటాడు. జాషువా గారు కూడా నా జీవితంలో ఇంతకంటే గొప్ప సన్మానం ఏదీ లేదంటాడు. అట్లాంటి కుల మతాతీత రహిత భావనలో అప్పుడు సమాజం ఉన్నది, అందరూ ఒక్కటే. ఆయన చాలా సందర్భంలో తండ్రి పాస్టర్ అంటే క్రిస్టియన్ అంటే హిందువుల గ్రంథాలు రాస్తున్నారని వాళ్ళు ఈసడిస్తే, హిందువులు అంటరానివని ఈసడిస్తే ఆయన ఒక్క మాట అన్నాడు, గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు అని. అట్లా మానవత్వం లేనివాడు మతం ఊసెత్తుతాడు, నేను విశ్వనరుడా అంటాడు. అంత గొప్ప మాట చెప్పిన విశ్వనరుడా అంటే నరునికి మతం కులం లేదు, మానవత్వం అని. ఇలాంటి గొప్ప సందేశాలు ఇచ్చిన కవి గుర్రం జాషువా గారు. చరిత్రలో బంగారు కిరీటం అంటాను నేను. ఈ దేశానికి కిరీటం లాంటి వాడు ఎవరంటే సర్దార్ భగత్ సింగ్. ఆ మహనీయుని జయంతి కూడా సెప్టెంబర్ 28. అప్పటి పూర్వ పాకిస్తాన్ లో బంగ్లా ప్రాంతంలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు జన్మించాడు. చిన్నతనంలోనే ఒక పొలంలో చిన్న మొక్కలు నాటుతూ, ఎందుకు నాన్న అంటే ఇవి పెద్ద తుపాకులను ఇస్తాయి నాకని, అట్లా స్వాతంత్ర భావాలు ఆయన రక్తంలోనే ఉన్నాయి. ఆ రోజుల్లో భారత స్వాతంత్రోద్యమంలో పంజాబ్ సింహంగా పేరుగాంచిన లాలా లజపతి రాయ్ మీద అప్పుడున్న స్కాట్ గాడు అంటే లాఠీ చార్జ్ చేయమంటే ఆ లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ఆయన కొన్ని రోజులకు చచ్చిపోతాడు. ఇది చూసిన భగత్ సింగ్ అరే వీడిని ఎట్లయినా చంపాలి అని కష్టగట్టుకొని ముగ్గురు వీరులు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు
వీళ్ళు ముగ్గురు కలిసి వాడిని చంపాలని ప్రణాళిక వేసి చంపుతారు. ఆ చంపే సందర్భంలో కాల్చింది స్కాట్ అయితే డిఎస్పీ శాండర్స్ ను చంపుతాడు. ఈ ముగ్గురికి ఉరిశిక్ష విధించడం జరుగుతుంది. ఆ ఉరి అర్ధరాత్రి ముందే అంటే మరుసటి రోజు జరగాలి, కానీ భగత్ సింగ్ కు రాత్రి విప్లవం వస్తుంది, ప్రజలు తిరగబడతారని రాత్రి ఉరిశిక్ష వేస్తారు. వీరిద్దరికి సుఖ్దేవ్ రాజ్గురుకు ఉదయం ఉరిదీస్తారు. ఆ రోజుల్లో భగత్ సింగ్ ఢిల్లీ వీధుల్లో ఎర్ర కాగితాలు చదివి విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చాడు. కనుక ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని తుపాకీతో కాల్చి శాండర్స్ ను కాల్చింది స్కాట్ బదులు. ఆ విధంగా ఈ ముగ్గురు చరిత్ర భారతదేశంలో ముందు ప్రస్తావించుకోవాలి. ఈ ముగ్గురు వీరులను విప్లవ వీరులుగా అందులో మొదటి వ్యక్తి భగత్ సింగ్. కనుక ఆ మహనీయుని మనం నిరంతరం స్మరించుకోవాలి. భారతదేశంలో భగత్ సింగ్ చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. స్వాతంత్ర పోరాటానికి తొలి పునాది వేసిన మహనీయుడని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ సర్దార్ భగత్ సింగ్ కు, జోహార్ జోహార్ సర్దార్ భగత్ సింగ్ కు, జోహార్ జోహార్ గుర్రం జాషువాకు, జోహార్ జోహార్ గుర్రం జాషువాకు. జోహార్ కొనసాగిద్దాం మహానీయుల ఆలోచన విధానాన్ని, కొనసాగిద్దాం మహానీయుల ఆలోచన విధానాన్ని. జై భారత్, జై హింద్, జై భీమ్.